భువనగిరి ఫోర్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ట్రెక్కింగ్కి ప్లాన్ చేసినట్లయితే మాత్రం ఈ భువనగిరి ఫోర్ట్ పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తా. హైదరాబాద్కి దగ్గరలో ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ పైనుండి వ్యూ అయితే క్రేజీ ఉంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే చెప్పనక్కర్లే, సన్ రైజ్ తో ఈ ఫోర్ట్ మొత్తం మెరుస్తూ సిటీ వ్యూ ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. ఈ ఫోర్ట్ ట్రెక్కింగ్ కి ఒక 40 మినిట్స్ అయితే పడుతుంది. కాస్త ట్రెక్కింగ్ డిఫికల్ట్ గా ఉన్నా పైకి వెళ్ళిన తర్వాత వ్యూ చూసాక అంతా మర్చిపోతాము. ఇంతకీ ఈ ఫోర్ట్ కి ట్రెక్కింగ్ ఎలా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎంతవరకు బడ్జెట్ అవుద్ది అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దిగడం తొందరగానే దిగుతాము, ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంది. స్ట్రైట్ గా ఒకే ఊపు మీద అయితే వెళ్ళలేము, మధ్య మధ్యన ఆగాల్సి వస్తుంది. అదిరిపోయింది ఇక్కడ నుంచి. ఇది పీక్ పాయింట్. ఇక్కడైతే అడల్ట్ కి 20 రూపీస్, చైల్డ్ కి 10, కెమెరా అయితే 50 రూపీస్, వీడియో కెమెరా అయితే 200 రూపీస్ అని ఛార్జ్ చేస్తున్నారు పైకి వెళ్ళడానికి. మొత్తం స్ట్రైట్గా ఉంటుంది. ఎక్కేటప్పుడు కలిపి వస్తుంది. వాటర్ బాటిల్ క్యారీ చేయడం చాలా బెస్ట్. 20 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము ఇద్దరం వచ్చాము. 40 రూపీస్ అయితే టికెట్ పడింది. మధ్య మధ్యన ఆగేసి వెళ్ళాలి. పర్లేదు, అంటే గాలి కొడుతుంది, చెట్లు ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది. బట్ ఓకే, కంటిన్యూగా నడిచి అయితే వెళ్ళలేము. వాటర్ బాటిల్స్, డ్రింక్స్ ఏమైనా తెచ్చుకుంటే బెటర్. ట్రెక్కింగ్ షూస్ యూజ్ చేస్తే మొత్తం అంతా రాయ. ఇప్పుడైతే వింటర్ కాబట్టి వర్షాలు ఏం లేవు, సేఫ్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ రైనీ సీజన్లో వస్తే ట్రెక్కింగ్ షూస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే బెటర్. సో వచ్చే వాళ్ళు కూడా మరీ అంత చూడాలని ఆత్రం కాకుండా పైన చూసి వెళ్ళండి. మరీ లోపలికి వెళ్తే సేఫ్టీ ఉండదు, ఎందుకంటే ఇక్కడ రోప్స్ లేవు, నెక్స్ట్ బార్గేట్స్ లేవు, ఏం లేవు. పైకి వచ్చిన తర్వాత ఒక కోట కనిపిస్తుంది. ఇక్కడైతే ఒక ఫిరంగి కనిపిస్తుంది, యుద్ధాలకు యూజ్ చేసేది. ఇలా వెళ్ళే కొద్దీ మనకు లోపలికి అయితే ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ భువనగిరి ఫోర్ట్కి ఇది పీక్ పాయింట్. ఇక్కడ నుంచి కిందకి చూస్తే ఎలా ఉందో చూపిస్తారండి. అదిరిపోయింది ఇక్కడ నుంచి. ఇది పీక్ పాయింట్. ఇక్కడ నుంచి కిందకి చూస్తే మొత్తం అంతా కొండ, ఆ కొండ పక్కకి ఇంకో కొండ, అంతా సిటీ. ఇంకా సన్ రైజ్ సన్సెట్లో అయితే అదిరిపోద్ది. ఫోటో షూట్స్కి, వెడ్డింగ్ షూట్స్కి అయితే ఇది ఒక ప్యారడైజ్ ప్లేస్.